రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, డాక్టర్ శ్రీహరి, చక్రపాణి, సుధీర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప, అశ్విన్, శంకర్ గౌడ్, ఎర్రోళ్ల చిన్న, ఆంజనేయులు, వెంకటేష్ గౌడ్, అఖిల్, మహిపాల్, నారాయణ యాదవ్, శివ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జయశంకర్ గారు ఒక ఉద్యమకారి. తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. వారు 1969లో ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మురికిలో కూడా పాల్గొన్నారు. మన తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. వారికి నరాన తెలంగాణ యొక్క ప్రేమ ఉండేది. వారు చివరికి కూడా నేను బతుకున్నంత కాలం తెలంగాణ రావాలని అనుకున్నాను. దురదృష్టవశాత్తు వారు 2011లో చనిపోయారు. 21 జూన్కు వారి యొక్క ఆశయాలు నెరవేర్చే విధంగా హన్మకొండ జిల్లాను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా మనం పేరు చేసుకున్నాం. వారు ఒక చిరస్మరణీయంగా ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో. మరియు ముఖ్యంగా మన కేసీఆర్ గారికి వెనుదండగా ఉండి 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించడంలో వారి యొక్క కేసీఆర్ గారికి వెన్నంతగా ఉండి మన టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం కానీ, ముందుకు తీసుకుపోవడం కానీ, ఉద్యమంను నిలబెట్టడం కానీ కేసీఆర్ గారికి బలంగా వెనుక నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప మేధావి. ఆయన ఒక సోషల్ యాక్టివిటీస్ట్. అదేవిధంగా ఈరోజు ఆయన తెలంగాణ ప్రజలలో చిరస్థాయిగా ఉండిపోతారు. అందుకే హన్మకొండ జిల్లాను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా పేరు చేయడం జరిగింది. ఈ మన కేసీఆర్ గారు ఆయన చిరస్థాయిగా ఉండే విధంగా హన్మకొండ జిల్లాను ప్రొఫెసర్ చేయడం జరిగింది. అందుకు వారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల భూమిక పోషించినటువంటి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని చూడలేకపోయిననే ఒక బాధగా మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు కేసీఆర్తో పాటుగా జయశంకర్ గారి పేరు కూడా ఉండడం సత్యదూరమైన విషయం అది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అన్ని నిధులు, నీళ్లు, నియామకాలు అయితే కేసీఆర్ తీసుకుని ఉద్యమంలో పాల్గొనడం, మరి జయశంకర్ గారు అన్ని రకాల బ్యాక్ బోన్గా కేసీఆర్ గారు ఉండి ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర. ఈ ఉద్యమానికి తొలి దశలో, మన దశలో 2 దశల్లో కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి జయశంకర్ గారు. మరి తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర సాధనకు కేసీఆర్ గారే సరైన వ్యక్తి అని చెప్పి ఎంపిక చేసి కేసీఆర్ను ముందు నడిపినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. మరి నిజంగా కూడా మరి ఆత్మకు శాంతి కలగాలి. వారి యొక్క ఈ ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రయాణిక మీద తెలంగాణ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.